హాయ్ బ్రో కూర్చోండి అక్కడ చందు బ్రో మైక్ అట్టివా చందుకి అటు సైడ్ పెట్టు డైరెక్షన్ అటు సైడ్ అదే బాగుంది ఇప్పుడే కాదు జబర్దస్త్ అన్నగా మాకు తెలుసు కాబట్టి మంచి వాల్యూ ఏంటంటే ఈ అందం రోజు రాదు. అన్న లైట్ కొంచెం బంద్ చేయవద్దు అటు సైడ్ తిప్పేసేయండి అటువైపు తిప్పేసే లైట్ క్వశ్చన్స్ కొంచెం చూసారు నేను ఇచ్చినట్టు. హలో రెడీనా? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, లేట్ అయిపోయింది. 70,000 ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసామంటే ఇది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను తప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను, కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలామంది పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 ఇచ్చాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక ఇందాక మన జర్నీ వీడియోలో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసి సీజన్ 4 నుండి నన్ను ఇక్కడ ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ కదా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగాలంటే అడగొచ్చు అన్నా. ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నవాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి ఏ మాట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్.
నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూశాను 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది, వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళిన నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు కూడా సెట్ అయిపోయింది. కరీంనగర్ మన కరీంనగర్ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అన్న. బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100% మనకు తెలుసు. మనం 15th వీక్ ఫస్ట్ డే అర్థమైపోయింది మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కబడ్డీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు. కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళి గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీస్లో కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారని మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తూనే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తాం మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నా తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలీదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకొకసారి థర్డ్ టైం ఛాన్స్ వస్తే చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసు వెళ్తుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసు వెళ్తుందో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో డబ్బు అనేది ఒక ఆబ్వియస్లీ మనం చెప్తే అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చేవాళ్ళు నాకు, బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే తెలుగు కన్నడ అని పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీడియో చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి, చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా. గేమ్ వరకే, ఆట వరకే,
మనం ఒక షోకి వచ్చాము, నేను ఆటో వరకు బయటకు వెళ్ళిందని నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి, మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దడం కూడా ఒరే అనుకుంటాం, వాడు కూడా అంటున్నాం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నా అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ ప్లీజ్ అన్న వాటర్. సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావాలి, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఇందులో ఇంత అర్థమైతే 2 తీసుకోబడి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తాను అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనకి తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. మీ రెమ్యునరేషన్ ఎంత సార్ చెప్తారా? అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే నేను చెప్పాను, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ముతాం మేము. మా రెండో అనే కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అనే వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడా పెట్టాను. ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడీని ఎవరన్నా కూడా తనైనా నేనైనా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేనైనా రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్ లా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైస్. బిగ్ బాస్ హౌస్ లోని నోన్ పర్సన్ ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే. ఇప్పుడు మనం నవీన్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్తే ఎక్కువ ఫ్రెండ్షిప్ నవీన్తో ఫ్రెండ్షిప్ అయినాను. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఏం కాక ఆయన సంగతి డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడాలనిపించింది. అందుకే నాకు నవీన్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా కంటిన్యూ తెలుసు. కాబట్టి నవీన్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది లైఫ్లో. ఆ నేర్చుకున్నదే సీజన్ 8లో నేను చూపించాను. అంతే, ఏం లేదన్నా. బేసిక్గా మన ఏ ప్లాన్ చూసుకెళ్ళినా కూడా వేస్ట్ కదా. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంతా కొత్తగా ఉంటుంది. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అంతా బిగ్ బాస్ ఆడించే ఆట. బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది, ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ పెట్టి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తారని ఒకరోజు నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తున్నా అని వాళ్ళు చాలా విచ్చలుగా ఆరగంట చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నా, అన్ని చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న,
బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, పని చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు చిన్న డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నేను ఉన్నది 10 వారాలు. 10 వారాల్లో టికెట్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి హెల్మెట్ అయితే నబిల్ ఎవిషన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాను. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్ లో ఉన్నారు అనుకుంటున్నారా? అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నేను నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వాలి, నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయింది. మణికంఠ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఇమిటేట్ చేస్తారు కదా మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్లో చెప్పిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం పని చేయించడము, అతనితో సరదా ఉండడం చేయడం జరిగింది. నైస్ నాకా బిగ్ బాసా తప్పకుండా నేను చేశాను. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకోవచ్చు. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి దిగి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తాం. మేబీ అయ్యి ఉండొచ్చు. వీడికి అంటే లాస్ట్ టైం అన్ని రివీల్ చేశారు ఎంత ఉంటుంది అని చెప్పేసి, ఈసారి రివీల్ చేయలేదు ఏది కానీ, అంటే కావాలనే చేశారు అనుకోవచ్చు. అలాగే ఉన్నాను. ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ తో వస్తారు, వాళ్ళు డెఫినెట్లీ మన దాన్ని చాలా మంది స్టార్ నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఒక సీజన్ వాళ్ళు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్ గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరాన్ని వెళ్తాను. అది మీరే ఓటు వేసినట్టు గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించండి డెఫినెట్ గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కారణం అనుకుంటారా? నేను ఏమంటానంటే ఒక సినిమా కావడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడికి దాంట్లో కష్టం ఉంటుంది, చేయడానికి కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ముగ్గురే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరూ కలిసి రిలీజ్ చేశారు. మేము ముగ్గురే కాదన్నా, అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు చాలా గేమ్ ప్లాన్స్ చేసుకొని లోపలికి వస్తారు, అవి వర్కౌట్ అవ్వవు చాలా సార్లు. సార్ చాలా మంది కంటెస్టెంట్లు చాలా గేమ్ ప్లాన్స్ వేసుకొని వస్తారనమాట, ఇలా కామెడీ చేద్దాం అలా చేద్దాం, వర్కౌట్ అవ్వదు. చాలా మంది వెళ్ళిపోతారు, బేబక్ అవ్వచ్చు. అందరికీ క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సినిమాలో యాక్షన్ అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.